ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దీన దశలో ఉన్నప్పుడు, దిక్కులేని వారిమిగా ఉన్నప్పుడు, ఆదరణ సహాయం దొరకని స్థితిలో మనం కన్నీరు కారుస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఈ లోకంలో మనల్ని పట్టించుకునే వారే ఉండరు. కొన్ని సమయాలలో మన ఇంటి వారు కూడా మన వద్ద ఉండని సందర్భాలుంటాయి. ఒకవేళ ఉన్నా మనల్ని పట్టించుకోలేని పరిస్థితులుండొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే, ఇతరులు బాధపడుతుంటే, ఇతరులు కన్నీరు కారుస్తుంటే, ఆపదలో ఉంటే చూస్తూ కూడా పట్టించుకోలేని, జాలి లేని మనుషుల మధ్య మనం జీవిస్తున్నామండి. కొందరైతే బాధలో ఉన్నా వారిని చూచి ఆనందిస్తూ ఉంటారు. ప్రియులారా, మనుష్యులు స్వార్థప్రియులు, జాలి, దయ, ప్రేమ, కనికరం లేని వారు. కానీ మన పరమ తండ్రి, మనల్ని సృష్టించిన దేవుడు ఎంతో జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. కాబట్టి తన బిడ్డలమైన మనము దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. ప్రియులారా, ఆనాడు హాగరు తన యజమానురాలైన శార ద్వారా బయటకు గెంటివేయబడింది. ఏ మనుష్యుడు హాగరును పట్టించుకోలేదు. ఏ ఒక్కరూ తనకు సహాయం చెయ్యలేదు. ఏ మనిషి కూడా హాగరును ఆదరించి అక్కున చేర్చుకోలేదండి. అరణ్యంలో చిన్న పిల్లాడితో ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎలా బ్రతకాలో అర్థం కాక, ఆ పిల్లవాడి ఆకలిని ఎలా తీర్చాలో దారే లేక ఎంతో దుఃఖిస్తుంది. తల్లి బిడ్డలు భయంకరమైన ప్రదేశంలో ఉన్నారు. ఏ ఒక్కరూ లేరు. ఎలాంటి మృగాలు వస్తాయో కూడా తెలియదు. కానీ హాగరు బాధను దేవుడు చూచాడు. హాగరు తన కొడుకుతో కష్టంలో, ఆపదలో ఉన్నప్పుడు తన దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హాగరును ఓదార్చినాడు. వెంటనే తన దూతను పంపి హాగరును, తన బిడ్డను రక్షించాడండి ఆ దేవాది దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనుషులు మన అవసరం తీరితే వదిలేస్తారు. ఏమాత్రం పట్టించుకోరు. విరోధులుగా మారతారు. హాని కలిగించాలని చూస్తారు. కానీ ఆ దేవాది దేవుడు, మన పరమ తండ్రి ఎంతో దయగలిగినవాడు, అధికమైన కృప చూపేవాడు. తల్లి అయినా మరుచును గాని నేను నిన్ను మరువనంటున్నాడు. ఆయన మాత్రమే తన బిడ్డలందరి ఎడల మహా ఆశ్చర్య కార్యాలు చేసేవాడండి. ఈనాడు మనం కన్నీరు కారుస్తుంటే స్వంత వారే ఓదార్చడం లేదు. కొన్నిసార్లు మన హృదయంలోని వేదనను, బాధను కూడా వారు అర్థం చేసుకోలేరు. కానీ మన పరలోకపు తండ్రి మన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు. మన ఆపద ఏమిటో, మన కష్టం ఏమిటో, ఎలాంటి సమస్యలలో మనమున్నామో ఆ దేవునికి సమస్తము తెలుసండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, ఈనాడు దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ గమనిస్తున్నాడు. నీ కృంగుదలను, నీ నిరుత్సాహాన్ని, నీ కన్నిటినీ ఆయన చూస్తున్నాడండి. నువ్వనుకోవచ్చు, దేవుడు నా స్థితిని చూడట్లేదా, నా ప్రార్థన వినడం లేదా, ఇంకెప్పుడు నా స్థితిని మార్చుతాడు, నన్నిక ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోడా అని నువ్వు కలవరంలో జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు నీ దేవుడు నీ పరిస్థితినంతా చూస్తున్నాడు. ఆయన నీ ప్రార్థనను వింటున్నాడు. ఆ దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగేవాడిగా ఉంటున్నాడండి. ఈనాడు నిన్ను బాధించే శత్రువులు, నిన్ను ఇబ్బంది పెట్టే సమస్యలు, నిన్ను కృంగదీసే బాధలు ఎంతో బలిష్టమైనవిగా, పెద్దవిగా ఉండొచ్చు. వాటి నుండి నువ్వు బయటపడే పరిస్థితులు నీకు ఏమాత్రం కానరాకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, వాటికంటే నీ దేవుడు ఎన్నో రెట్లు గొప్పవాడు. ఆకాశం మహాకాశం పట్టజాలవు నీ దేవునికి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి తన పాదపీఠము. మరి ఇంత గొప్ప దేవుని చూస్తే నీ శ్రమలు, నీ బాధలు, నిన్ను వేధించే ప్రతి పరిస్థితి పారిపోతాయండి.
ఈనాడు నువ్వు ఆర్థికంగా నష్టపోయి కృంగిపోయావని, నీ అనారోగ్య పరిస్థితిలో నిన్నాదరించే దిక్కులేక బాధపడుతున్నావేమో. నీ వివాహం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని కృంగిపోతున్నావా? నీ ఉద్యోగ విషయమై నీకెవరూ సహాయం చెయ్యడం లేదని కన్నీరు కారుస్తున్నావా? ఆత్మీయంగా దీనస్థితిలో ఉన్నావా? విశ్వాసంలో పడిపోయావా? అప్పులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయా? కుటుంబంలో నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, లేక నీ పిల్లల ద్వారా సంతోషం, సమాధానాన్ని కోల్పోయావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ దేవుడు నిన్ను విడువడండి. నీ యావత్ బాధలో ఆయన బాధ నొందేవాడు. నీ కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చెయ్యకుండా ఇష్టపూర్వకంగా తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. నీ కొరకు తన రక్తాన్నంతా దారదారలుగా కార్చినాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నరకం నుండి రక్షించిన నీ రక్షకుడు నీ దీనస్థితి నుండి నిన్ను పైకి లేవనెత్తలేడా? తప్పకుండా రక్షించుతాడండి. తప్పకుండా నీ కృంగిన స్థితి నుంచి, నీ దీన స్థితి నుంచి ఆయన పైకి లేవనెత్తుతాడు. ఎప్పుడంటే నువ్వు వినయంతో, తగ్గింపుతో, దీనత్వం కలిగి ప్రార్థించితే దేవుడు తప్పకుండా నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఎడల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుని కృప మనల్ని విడిచిపెట్టదండి. కృప అనగా దేనికైతే అపాత్రులమో, దేనినైతే పొందుకోలేమో దానిని పొందడమే, దానికి పాత్రులుగా ఉండడమే కృప అండి. అలాంటి కృపను ఈనాడు దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ విశ్వాసి, దేవునికి ప్రార్థించు. విశ్వాసంతో, నమ్మకంతో ఆయన సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండు. తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను ఆశీర్వదించుతాడు. నీ స్థితినంతటినీ మార్చే శక్తి నీ దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాత్రమే దిక్కుగా చేసుకో. దేవుని మీద మాత్రమే ఆధారపడు. ఆయన సహాయాన్నే ఆశ్రయించు. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థమండి. మనుషులు మనకు ఎలాంటి సహాయాన్ని అందించలేరు. కానీ మన పరలోకపు తండ్రి సంపూర్ణ సహాయాన్ని అందిస్తాడు. మనకు గొప్ప సంతోషాన్నిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఉదయకాల సమయంలో మరొక నూతన దినంలో మీ పాదాల వద్ద సాగిలపడి మీరిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని మీకు ప్రార్థిస్తుండగా, మిమ్మల్ని స్తుతిస్తుండగా, గణపరుచుతుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మా దీన స్థితిని ఎరిగి మా ఎడల మీరు సహాయాన్ని అందించాలని, మా స్థితినంతటిని మార్చాలని కోరిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈనాడు దేవా, మా కష్టమేమిటో, మా బాధ ఏమిటో, సమస్య ఏమిటో, దిగులేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. అయ్యా, ఎవరు లేని వారిమిగా ఉంటున్నాము దేవా. దిక్కులేని స్థితిలో జీవిస్తున్నాము తండ్రి. మిమ్మునే దిక్కుగా చేసుకుంటుండగా, మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ బిడ్డలమైన మమ్ములను విడువని దేవుడవు తండ్రి, ఎడబాయని దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు ప్రవ్వా, మేమున్న దీనస్థితిలో మమ్మను బట్టి జ్ఞాపకం చేసుకునేవారు ఎవరూ లేరు దేవా. మా స్థితిని మార్చేవారు ఏ ఒక్కరూ లేరు ప్రవ్వా. ఈనాడు మేమున్న పరిస్థితుల్ని బట్టి అనేకులు మమ్మను చూసి ఆనందించే వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి దేవా. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమున మీరే మా చుట్టూ దూతలు నుంచండి తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా మీరే సఫలతను అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే పనులంతటిలో కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని,
భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు గణపరచండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలు చేసే పనులంతటిలో తోడయ్యండి, సహాయం చేయండి దేవా. వారి ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ ముట్టండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా దేవా హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో ప్రియులకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పనులంతట్లో తోడై ఉండండి. సకాలంలో ఆ యొక్క కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకునేలాగున మీరే సహాయం దయచేయమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. నీ బిడ్డల్ని రక్షించండి, కాపాడండి, భద్రపరచండి దేవా. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసుకునే సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలం నుండి ఆశతో ఎదురు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, బాధ, దిగులు, అక్కర, కొరత ఏదైనప్పటికీ సమస్తము తీర్చే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి దేవా బిడ్డల ప్రార్థనలకు మీరే జవాబును అనుగ్రహించండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈ దినమంతా నీ ప్రియులైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, బిడ్డల్ని దీవించండి దేవా. వారు చేసే ఉద్యోగంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి అయ్యా. ఫారెన్ నుండి మరి భారతదేశానికి, భారతదేశం నుండి ఇతర దేశాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా వారి గమ్యానికి చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డల ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి పాపం నుంచి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈనాడు దేవా ఎంతోమంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు దేవా. ఎంతోమంది చిన్న బిడ్డలు చూడలేని వారిగా, మాట్లాడలేని వారిగా, నడవలేని వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే శ్రేష్టమైన జాబును బిడ్డలకు మరలా అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను అనుగ్రహించండి. మనస్పర్ధలు, కోపాలు, విభేదాలు తొలగించండి. రక్త సంబంధికుల మధ్య మీరే ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా ఈనాడు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ
సమయాన ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా నీ బిడ్డలైన వారందరి జీవితాలలో మీరే ఘనమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.